భారత వాయుసేన ఆపరేషన్ సింధూర్తో ప్రపంచ దేశాలకు భారత్ స్వదేశీ ఆయుధాల సత్తా చూపించిన భారత వాయుసేన కోసం ఇప్పుడు మరో అస్త్రం సిద్ధమవుతోంది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ AMCA పై ముందడుగు పడింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదంతో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ 5వ తరం ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మోడల్ను సోమవారం ఆమోదించారు. దీంతో 5వ తరం AMCA ప్రోటోటైప్ ఫైటర్ జెట్లను తయారు చేయనున్నారు. 5వ తరం ఫైటర్ జెట్లను పరిశ్రమల భాగస్వామ్యంతో భారత్ అభివృద్ధి చేయడంతో పాటు ఉత్పత్తి చేయబోతోంది. It will be a multi-role stealth fighter designed for deep strike missions, air superiority and గ్రౌండ్ స్ట్రైక్, శత్రువుల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై దాడి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్లోనూ కీలకంగా మారబోతోంది AMCA. 2035 కల్లా AMCA ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. రక్షణ రంగ ఆత్మ నిర్భరతతో మరో అధ్యాయంగా AMCA ఫైటర్ జెట్ మారబోతోంది. స్వదేశీ 5వ తరం ఫైటర్ జెట్లను పరిశ్రమ భాగస్వామ్యాల ద్వారా ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ నేతృత్వంలో ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ దేశీయ రక్షణ సామర్థ్యాలను పెంచడం, ఏరోస్పేస్ రంగంలో స్వావలంబన సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. AMCA 5వ తరం ఫైటర్ జెట్లను అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు. సెన్సార్ ఫ్యూజన్, అంతర్గత ఆయుధాలు, అధునాతన ఏవియానిక్స్, సూపర్ క్రూయిజ్ సామర్థ్యంతో సహా అత్యాధునిక సాంకేతికతలను కలిగి ఉన్న స్టెల్త్ సెంట్రిక్ మల్టీరోల్ ఫైటర్ జెట్ గా రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ 2035 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది భారతదేశ వైమానిక శక్తిని గణనీయంగా పెంచుతుంది. AMCA ప్రాజెక్ట్ భారతదేశ స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంచడంతో పాటు బలమైన దేశీయ అంతరిక్ష పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను పెంపొందిస్తుంది. AMCA అభివృద్ధి దిశ కోసం ADA త్వరలో ఆసక్తి వ్యక్తీకరణని జారీ చేయనుంది. Medium Combat Aircraft Program. Defense Minister Rajnath Singh announced a decision highlighting its importance. ఎగ్జిక్యూషన్ మోడల్ విధానం ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలకు పోటీ ప్రాతిపదికన సమాన అవకాశాలను అందిస్తుంది. ఆసక్తి ఉన్న సంస్థలు స్వతంత్రంగా, జాయింట్ వెంచర్లుగా లేదా కన్సార్టియాలో భాగంగా బిడ్లను సమర్పించవచ్చు. పాల్గొనే అన్ని సంస్థలు, బిడ్డర్లు భారతీయ కంపెనీలై ఉండాలి. దేశ చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఈ చొరవ AMCA నమూనా అభివృద్ధికి, స్వదేశీ నైపుణ్యం, సామర్థ్యాలు, వనరులను ముందుకు తీసుకురావడంలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. ఈ కార్యక్రమం ఏరోస్పేస్ రంగంలో స్వావలంబనని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన మైలురాయిని సూచిస్తుంది. అంతేకాకుండా దేశ రక్షణ, విమానయాన తయారీ, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో భారతదేశ నిబద్ధతను నొక్కి చెప్తుంది. 2035 నాటికి AMCAను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అందజేయనుంది. దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ విమానం భారతదేశ వైమానిక ఆధిపత్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ముఖ్యంగా అధిక ముప్పు, పోటీ ఉన్న గగనతలాల్లో వీటిని మోహరించనున్నారు. భారత వాయుసేన ఆపరేషన్ సింధూర్తో ప్రపంచ దేశాలకు భారత్ స్వదేశీ ఆయుధాల సత్తా చూపించిన భారత వాయుసేన కోసం ఇప్పుడు మరో అస్త్రం సిద్ధమవుతోంది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ AMCA పై ముందడుగు పడింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదంతో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ 5వ తరం ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మోడల్ను సోమవారం ఆమోదించారు. దీంతో 5వ తరం AMCA ప్రోటోటైప్ ఫైటర్ జెట్లను తయారు చేయనున్నారు. 5వ తరం ఫైటర్ జెట్లను పరిశ్రమల భాగస్వామ్యంతో భారత్ అభివృద్ధి చేయడంతో పాటు ఉత్పత్తి చేయబోతోంది. It will be a multi-role stealth fighter designed for deep strike missions, air superiority and గ్రౌండ్ స్ట్రైక్, శత్రువుల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై దాడి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్లోనూ కీలకంగా మారబోతోంది AMCA. 2035 కల్లా AMCA ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. రక్షణ రంగ ఆత్మ నిర్భరతతో మరో అధ్యాయంగా AMCA ఫైటర్ జెట్ మారబోతోంది. స్వదేశీ 5వ తరం ఫైటర్ జెట్లను పరిశ్రమ భాగస్వామ్యాల ద్వారా ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ నేతృత్వంలో ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ దేశీయ రక్షణ సామర్థ్యాలను పెంచడం, ఏరోస్పేస్ రంగంలో స్వావలంబన సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. AMCA 5వ తరం ఫైటర్ జెట్లను అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు. సెన్సార్ ఫ్యూజన్, అంతర్గత ఆయుధాలు, అధునాతన ఏవియానిక్స్, సూపర్ క్రూయిజ్ సామర్థ్యంతో సహా అత్యాధునిక సాంకేతికతలను కలిగి ఉన్న స్టెల్త్ సెంట్రిక్ మల్టీరోల్ ఫైటర్ జెట్ గా రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ 2035 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది భారతదేశ వైమానిక శక్తిని గణనీయంగా పెంచుతుంది. AMCA ప్రాజెక్ట్ భారతదేశ స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంచడంతో పాటు బలమైన దేశీయ అంతరిక్ష పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను పెంపొందిస్తుంది. AMCA అభివృద్ధి దిశ కోసం ADA త్వరలో ఆసక్తి వ్యక్తీకరణని జారీ చేయనుంది. Medium Combat Aircraft Program.
Defense Minister Rajnath Singh announced a decision highlighting its importance in ఎగ్జిక్యూషన్ మోడల్ విధానం ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలకు పోటీ ప్రాతిపదికన సమాన అవకాశాలను అందిస్తుంది. ఆసక్తి ఉన్న సంస్థలు స్వతంత్రంగా, జాయింట్ వెంచర్లుగా లేదా కన్సార్టియాలో భాగంగా బిడ్లను సమర్పించవచ్చు. పాల్గొనే అన్ని సంస్థలు, బిడ్డర్లు భారతీయ కంపెనీలు అయి ఉండాలి. దేశ చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఈ చొరవ ఏఎంసీఏ నమూనా అభివృద్ధికి, స్వదేశీ నైపుణ్యం, సామర్థ్యాలు, వనరులను ముందుకు తీసుకురావడంలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. ఈ కార్యక్రమం ఏరోస్పేస్ రంగంలో స్వావలంబనని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన మైలురాయిని సూచిస్తుంది. అంతేకాకుండా దేశ రక్షణ, విమానయాన తయారీ, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో భారతదేశ నిబద్ధతను నొక్కి చెప్తుంది. 2035 నాటికి ఏఎంసీఏను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అందజేయనుంది. దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ విమానం భారతదేశ వైమానిక ఆధిపత్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ముఖ్యంగా అధిక ముప్పు, పోటీ ఉన్న గగనతలాల్లో వీటిని మోహరించనున్నారు. భారత వాయుసేన ఆపరేషన్ సింధూర్తో ప్రపంచ దేశాలకు భారత్ స్వదేశీ ఆయుధాల సత్తా చూపించిన భారత వాయుసేన కోసం ఇప్పుడు మరో అస్త్రం సిద్ధమవుతోంది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ ఏఎంసీఏ పై ముందడుగు పడింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదంతో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ 5వ తరం ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మోడల్ను సోమవారం ఆమోదించారు. దీంతో 5వ తరం ఏఎంసీఏ ప్రోటోటైప్ ఫైటర్ జెట్లను తయారు చేయనున్నారు. 5వ తరం ఫైటర్ జెట్లను పరిశ్రమల భాగస్వామ్యంతో భారత్ అభివృద్ధి చేయడంతో పాటు ఉత్పత్తి చేయబోతోంది. It will be a multi-role stealth fighter designed for deep strike missions, air superiority and గ్రౌండ్ స్ట్రైక్, శత్రువుల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై దాడి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్లోనూ కీలకంగా మారబోతోంది ఏఎంసీఏ. 2035 కల్లా ఏఎంసీఏ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. రక్షణ రంగ ఆత్మ నిర్భరతతో మరో అధ్యాయంగా ఏఎంసీఏ ఫైటర్ జెట్ మారబోతోంది. స్వదేశీ 5వ తరం ఫైటర్ జెట్లను పరిశ్రమ భాగస్వామ్యాల ద్వారా ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ నేతృత్వంలో ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ దేశీయ రక్షణ సామర్థ్యాలను పెంచడం, ఏరోస్పేస్ రంగంలో స్వావలంబన సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఏఎంసీఏ 5వ తరం ఫైటర్ జెట్లను అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు. సెన్సార్ ఫ్యూజన్, అంతర్గత ఆయుధాలు, అధునాతన ఏవియానిక్స్, సూపర్ క్రూయిజ్ సామర్థ్యంతో సహా అత్యాధునిక సాంకేతికతలను కలిగి ఉన్న స్టెల్త్ సెంట్రిక్ మల్టీరోల్ ఫైటర్ జెట్ గా రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ 2035 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది భారతదేశ వైమానిక శక్తిని గణనీయంగా పెంచుతుంది. ఏఎంసీఏ ప్రాజెక్ట్ భారతదేశ స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంచడంతో పాటు బలమైన దేశీయ అంతరిక్ష పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను పెంపొందిస్తుంది. ఏఎంసీఏ అభివృద్ధి దిశ కోసం ఏడీఏ త్వరలో ఆసక్తి వ్యక్తీకరణని జారీ చేయనుంది. Medium Combat Aircraft Program. Defense Minister Rajnath Singh announced a decision highlighting its importance in ఎగ్జిక్యూషన్ మోడల్ విధానం ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలకు పోటీ ప్రాతిపదికన సమాన అవకాశాలను అందిస్తుంది. ఆసక్తి ఉన్న సంస్థలు స్వతంత్రంగా, జాయింట్ వెంచర్లుగా లేదా కన్సార్టియాలో భాగంగా బిడ్లను సమర్పించవచ్చు. పాల్గొనే అన్ని సంస్థలు, బిడ్డర్లు భారతీయ కంపెనీలు అయి ఉండాలి. దేశ చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఈ చొరవ ఏఎంసీఏ నమూనా అభివృద్ధికి, స్వదేశీ నైపుణ్యం, సామర్థ్యాలు, వనరులను ముందుకు తీసుకురావడంలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. ఈ కార్యక్రమం ఏరోస్పేస్ రంగంలో స్వావలంబనని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన మైలురాయిని సూచిస్తుంది. అంతేకాకుండా దేశ రక్షణ, విమానయాన తయారీ, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో భారతదేశ నిబద్ధతను నొక్కి చెప్తుంది. 2035 నాటికి ఏఎంసీఏను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అందజేయనుంది. దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ విమానం భారతదేశ వైమానిక ఆధిపత్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ముఖ్యంగా అధిక ముప్పు, పోటీ ఉన్న గగనతలాల్లో వీటిని మోహరించనున్నారు.